ఈరోజు మార్నింగ్ నా ఫ్రెండ్ ఒక కొటేషన్ పెట్టాడనమాట. అది నాకు చాలా నచ్చింది. అది ఈరోజు శ్లోకంతో లింకప్ కూడా ఉంది. లిటరల్లీ దానిలో ఏం రాసిందంటే, ప్రతిసారి ఏదో మూమెంట్ అవ్వాలని మ్యాటర్ కాదు. అంటే మీరేదో గోల్ మీద ఫోకస్ చేస్తున్నారనుకోండి, ప్రతిసారి కష్టపడాలి, మూమెంట్ అవ్వాలనే ఉండదు. బట్ ఈ మైండ్ సెట్ మాత్రం ఫిక్స్ అయ్యి ఉండాలి. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. భగవద్గీత చాప్టర్ 4 శ్లోక్ నెంబర్ 27లో శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నారు. పార్థ, ఏ వ్యక్తి అయితే వాడి ఇంద్రియాలని, వాడి కర్మాల్ని భగవంతుడిని అర్పితం చేస్తాడో, దాన్ని కంట్రోల్లో తెచ్చుకుంటాడో, దానికి ఒక డైరెక్షన్ ఇస్తాడో, వాడే పరమ యోగి. అలాంటోడికి లైఫ్లో ఏదో సాధించాలంటే ఎక్కువసేపు పట్టదు. ఫర్ ఎగ్జాంపుల్, నేనున్నాను, నాకు ఇప్పటికిప్పుడు కార్ కావాలి, దొరకదు. బట్ నాకు తెలుసు ఎక్కడో ఒక చోట నా లైఫ్లో భగవంతుడు కారో, అమ్మాయో, పిల్లలు, మంచి డబ్బు ఇవన్నీ రాసి పెట్టాడని. సో నేను దాని గురించి ఎందుకు ఆలోచిస్తాను? నేను నా కర్మం గురించి ఆలోచిస్తాను. దేవుడు రాసి పెట్టాడు అంతే. నాకు తెలుసు, నాకు లైక్ లక్షల్లో కోటుల్లో ఫాలోవర్స్ వస్తారు, అది నాకు తెలుసు. నేనెందుకు ఆలోచించాలి? నాకు వ్యూస్ వస్తాయి, నాకు తెలుసు. ఐ డోంట్ కేర్. నేనెందుకు ఆలోచించాలి? భగవంతుడు రాసి పెట్టాడు కదా, నా పని నేను చేసుకుంటే సరిపోదా? అలాగని ప్రతిసారి ఏదో ఒకటి జరగాలని మ్యాండేటరీ కాదు. బట్ ఇది ఫిక్స్ అయి ఉండాలి. సర్వాణింద్రియ కర్మాణి ప్రాణ కర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞాన దీపితే.